అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రాష్ట్రంలో నిన్న ఏదైతే మేడిగడ్డ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, జగిత్యాల గడ్డ నుంచి మాజీ సీఎం కేసీఆర్ పెట్టినటువంటి భారీ బహిరంగ సభలతో తెలంగాణ రాజకీయం వేడెక్కిందా అంటే అవును అని చెప్తా ఉన్నారు ప్రజలంతా. ఎందుకంటే ఏ టీవీ చూడు, ఏ మొబైల్ చూడు, ఎక్కడ చూడు ఈ రెండు సభల గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. రెండు సభల వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇలా ఎందుకోసం అంటే ఇక్కడ జగిత్యాలలో జరిగినటువంటి అసలు కేసీఆర్ ఎందుకు సభ పెట్టిండు అంటే జీవన్ రెడ్డి అనేట ఆయన ఎవరైతే జగిత్యాల సీనియర్ కాంగ్రెస్ నాయకులు 4 దశాబ్దాలు అంటే 40 సంవత్సరాల కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకుడు ఒకేసారిగా అసలు 40 ఏళ్ళు ఓపిక బట్టి 40 ఏళ్ళు ఉన్నోడు ఒకేసారిగా టీఆర్ఎస్లోకి ఎందుకు పోయినట్టు అదొక పాయింట్. ఎందుకంటే ఆ పార్టీ మారడు, ఈ పార్టీ మారటం లేక పట్టించుకోరు. కానీ 40 ఏళ్ళు చరిత్ర కలిగి ఒకటే పార్టీలో ఉండి 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 ఆయన టకీమని వేరే పార్టీ సీనియర్. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మోస్ట్ సీనియర్ అంటే జీవన్ రెడ్డి గారు అని చెప్పుకోవాలి. మరి ఆయన టీఆర్ఎస్లో పోయేసరికల్లా కేసీఆర్ వెనకాల పోయేవారికల్లా గందరగోళంగా ఏర్పడ్డదా? మరి కేసీఆర్కు బలం వచ్చిందా అంటే నిన్న జగిత్యాల గడ్డ మీద మాట్లాడినటువంటి మాటలు అవు అని చెప్పుకోవచ్చు. మరి పోయి జీవన్ రెడ్డి నోట్లకెళ్ళి రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారని జీవన్ రెడ్డి మాట్లాడాడు. ఒకసారి ఆ మాటలు కూడా ఇందాం. ఆ మాటలు విన్న తర్వాత అంటే ఆల్రెడీ జగిత్యాలలో ఈ సభ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం లేటుగా స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి గారి సభ. ఈ మాటలు ఆయన విన్నట్టున్నాడే పాటు ఆయన తర్వాత ఎంత కోపంగా మాట్లాడిండో ఒకసారి అది కూడా మనం చూద్దాం. ఇగో ముందుగా జీవన్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడిరు అనే విషయాన్ని మీ ప్రజలారా ముంగడ పెడతా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ మనకు ముఖ్యంగా ఒక సీనియర్ ఎమ్మెల్యే ఈ రకంగా మాట్లాడు, అలాగే నిన్నయాళ్ళ పార్టీ చేంజ్ అయితే వెంటనే ప్రభుత్వం పోవాలి అని మాట్లాడు. కొంతమంది ఇంకో ఏం మాట్లాడాడు ఒకసారి చూడండి. రైతుకు సాగునీరు కావాలని చెప్పి అంటున్నా. ఒంటరి పోరాటం ఆయన ఒక్కరు బయలుదేరితే యావత్ తెలంగాణ సమాజం ఆయన వెంట నడిచిందని చెప్పంటున్నారు. యావత్ తెలంగాణ సమాజం ఆయన వెంట నడిచి తెలంగాణ సాధ్యమైందని చెప్పంటున్నారు. అదే తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కొరకు ఏదైతుందో దశాబ్ద కాలం పాటుపడ్డారు. ఇలా కాంగ్రెస్ వచ్చి ఏదో మేలు చేస్తా చెప్పి అనుకున్నామే, అది పక్కన పెట్టిండే. ఇలా తిరోగమన చర్యగా ఏదైతుందో తిరోగమనం పడుతుంది. మళ్ళీ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కావాలని చెప్పంటే కేసీఆర్ గారి యొక్క నాయకత్వం మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయగలుగుతామని చెప్పంటుంది. మీరు ఎక్కడ ఏ పల్లె కనపడి చెప్పిన ఒకటే నినాదం వస్తుంది, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి. మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని అది పక్కన పెట్టిండే. మళ్ళీ ఒకసారి ఒక సీనియర్ నాయకులు ఈ విధంగా మాట్లాడిన తర్వాత నిజంగా రాజకీయం వేడెక్కింది. కేసీఆర్ గారి యొక్క నాయకత్వం మాత్రమే తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయగలుగుతామని చెప్పంటుంది. మీరు ఎక్కడ ఏ పల్లె కనపడి చెప్పిన ఒకటే నినాదం వస్తుంది, రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ గారు రావాలి. ఒకటే నినాదం, రేవంత్ రెడ్డి గారు పోవాలి, కేసీఆర్ గారు రావాలి. కాంగ్రెస్ పోవాలి, టీఆర్ఎస్ రావాలి. ఇది విన్నారు కదా. ఒక 40 ఏళ్ళ సీనియర్ నాయకుడు ఆ పార్టీని వీడినటువంటి వారం రోజులు కూడా అయితలేదు. సీఎం రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి, అలాగే కాంగ్రెస్ పోవాలి, టీఆర్ఎస్ రావాలి. పార్టీని కూడా ఆ రకంగా మాట్లాడము రాజకీయంగా వేడెక్కింది. ఎందుకంటే ఈ మాటలు అన్న కొద్ది క్షణాల్లోనే మళ్ళా మేడిగడ్డ నుంచి జరుగుతున్నటువంటి సభా వేదికగా ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ నుంచి ఎవరైతే ఈయన రేవంత్ రెడ్డి పోవాలి, ప్రజాపాలన రావాలంటే అయినా ప్రజాపాలన పోవాలి, పాతాల భైరవుడు రావాలా, నువ్వు పెద్ద మనిషివా, నీ కథ ఏంది, నీ లెక్కేంది అని మొత్తం లెక్కలన్నీ అప్పచెప్పినట్టు మాట్లాడండి. మరి చాలా ప్రజలందరూ కోరుకున్నారు ఏంటంటే నిన్న రైతు భరోసా కావచ్చు, మేడిగడ్డ పోయినటువంటి అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి కావచ్చు, ఇంకా ఏదైనా మాట్లాడతలేమనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు మొత్తం మాట్లాడిందంతా జీవన్ రెడ్డి గురించి, కేసీఆర్ గురించి. ఇక్కడ కేసీఆర్
మొత్తం కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి ఏం జరుగుతూ ఉంది, ఈ 2.5 సంవత్సరాలు దాదాపు 3 సంవత్సరాల దగ్గరికి వస్తూ ఉంది, ఏం జరుగుతుంది అని ఈడ కేసీఆర్ మాట్లాడాడు. ఇప్పుడు తెలంగాణ రాజకీయానికి ఆజ్యం పోసుకుంది. ఖచ్చితంగా ఈడికి వెళ్ళి ప్రతి బహిరంగ సభ జరుగుతుంది. నిన్న కేసీఆర్ కూడా ఒక వార్ ప్రకటించడు. అక్కడికి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి కూడా వార్ ప్రకటించడు. బిడా నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండకుండా చేస్తా అని మాట్లాడాడు. ఒకసారి ఆయన మాటలు కూడా ఇందాం ఏమన్నాడు అనేది. మరి ప్రజలు కోరుకునేది ఏంది, అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు? వాస్తవానికి సీఎం రేంజ్లో సీఎం పదవిలో ఉన్నటువంటి వారు ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడడం ఓకే, కానీ ప్రజల గురించి ఏం మాట్లాడిండు అని అక్కడ చాలామంది ఆ వీడియోల కింద కానీ దాని కింద కానీ అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఇవాళ పెద్ద మనిషిని, ప్రజాపాలన ఎందుకు పోవాలి, పాపాల భైరవుడు అధికారులు ఎందుకు రావాలో నువ్వు జవాబు చెప్పాలి. నీ పదవి కోసం, నీ అధికారం కోసం, నీ ఆకాంక్ష కోసం ఆనాడు 1983 చరిత్ర వెనక్కి ఇది ప్రజాపాలన ఎందుకు పోవాలి, పాపాల భైరవుడు ఎందుకు రావాలి అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి ఇది కనబడతా ఉంది. కార్యకర్తలు నిన్ను భుజాల మీద మోసిన మాట నిజం, పాపంది చేసింది నువ్వు కాదా? 40 ఏళ్ళు నీ జెండా మోసి నిన్ను మోసిన కార్యకర్తల గుండె రూపాయల ఆడబిడ్డలకు మహాలక్ష్మి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 డాక్టర్లను, ఇంజనీర్లను తెరిపిస్తున్నందుకు ప్రజాపాలన పోవాలన్నా? 3,15,17 లక్షల మంది ఈ రోజు సన్న బియ్యం తింటున్నందుకు ప్రజాపాలన పోవాలన్నా? ఇవాళ పేదవాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లాంటివి, 70 ఇండ్లు వద్దంటివి, ఫామ్ హౌస్ ఉండడానికి గడిగా ప్రగతి. ఓకే, చాలా మాట్లాడిండు. అందులో మాట్లాడినటువంటి విషయము రాబోయే రోజుల్లో కేసీఆర్కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేస్తానటువంటి మాటలు కూడా మనం కట్టుకున్నాడు. కూడా పేదలకి ఇయ్యలేకపోయినావు. ఈ రోజు 4.5 లక్షల ఇల్లు పేదవాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మాట నిజం కాదా? ఈ రోజు మీ గ్రామాలలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకుంటున్నది నిజం కాదా? మిత్రులారా, గుండె మీద చెయ్యే డబుల్ బెడ్రూమ్ ఇళ్లతో మోసం చేస్తే ఇంట్లో కరెంట్ ఇస్తే ఆయన ఇచ్చినటువంటి ఏదైతే ప్రజాపాలన ప్రభుత్వం ఈ 2.5 ఏళ్లలో ఏమేం చేసిందో చెప్తా ఉన్నాడు. చూసిండ్రు కదా కేసీఆర్ మాట్లాడిన విధానము. కేసీఆర్ 10 ఏళ్లలో ఏం చేసిండు, రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల్లో ఏం చేయలేదని మాట్లాడిండు. రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డి గురించి నిన్ను 40 ఏళ్ళు సాధిన పార్టీని ఇవాళ పొమ్మంటున్నావా, పాతాల ప్రజాపాలన పోయి ప్రాతాల భైరవుడు రావాలంటున్నావా అని ఘాటు వ్యాఖ్యలు చేసిండు. వాస్తవానికి ఎవరు కరెక్ట్గా ప్రజల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లే మాటలు మాట్లాడిరో ప్రజలారా ఇది మీ అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళిద్దరు మళ్ళీ కామారెడ్డి గడ్డ మీద పోటీ చేసిండ్రు. అక్కడ ఇద్దరు ఓడిపోయి అక్కడ ఒక బీజేపీ ఎమ్మెల్యే గెలవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒకటే రోజు సభలు పెట్టడానికి ఎందుకు కారణం, ఏం జరుగుతూ ఉంది తెలంగాణలో అని యావత్ తెలంగాణ సమాజం అంతా చర్చించుకుంటా ఉంది. మీ అభిప్రాయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. మీ అందరూ కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. నిన్న జరిగిన సభల్లో ఎవరి సభ మీకు బాగా అనిపించింది, నెక్స్ట్ 2028 జరిగే అసెంబ్లీ ఎలక్షన్లలో ఎవరు సీఎం కాబోతూ ఉన్నారు, ఎవరి పాలన ప్రజలు కోరుకుంటా ఉన్నారనే విషయాలను మీరు స్పష్టంగా కామెంట్ చేయాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హింద్.